వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో ఇన్ ద విప్స్ అఫీషియల్ ఛానల్. సో ఇవాళ వీడియోలో నేను వచ్చాను. రిజ్వాన్ ఖాన్ రాలే ఎందుకని అడుగుతారు కదా. సో ఆయన తిరిగే పోయినాడు అమ్మాయిలతో. బుద్ధి లేదు కొడుక్కి, ఏం చేస్తాం, వయసు అలాంటిది వాడిది. జోక్స్ అపార్ట్ ఫ్రెండ్స్. సో ఫ్యామిలీ ఫంక్షన్ పోయినాడు, ఇంకా వస్తాడు నెక్స్ట్ వీక్లో. సో పెట్టేస్తా తొందరగా, ఆయన తీసుకొచ్చి ఇక్కడ కూర్చోపెట్టేస్తా. సో ఇవాళ వీడియోలో ఒక నీల్కి ఒక టాస్క్ ఇస్తా. అంటే పెద్ద టాస్క్ ఏం కాదు, వాడు ఏది సెలెక్ట్ చేస్తే ఫస్ట్ ఆ టాపికే మాట్లాడతా. క్రికెట్ అయినా కానీ సినిమా అయినా కానీ. సో ఆయనకి ఎలాగో తెలుగు కొంచెం కొంచెం వచ్చు, సో పర్వాలేదు నేర్చుకుంటున్నాడు. సో ఇప్పుడు వాడిని అడుగుతాను 2 ఫింగర్తో, ఏ ఫింగర్ పట్టుకుంటాడో ఆ టాపిక్ నేను చూస్ చేస్తా. నీల్ 2 फिंगर में 1 फिंगर पकड़ो ना, ये वाला. चलो तो अभी क्रिकेट शुरू करता है मैं. ठीक है. ఫస్ట్ అప్డేట్ వచ్చేసి క్రికెట్ లో వైభవ్ సూర్యవంశీ ఉన్నాడు కదా, ఆయన బీహార్ క్రికెట్ అసోసియేషన్ కి వైస్ కెప్టెన్ గా అలాట్ అయ్యాడు. ఏదానికి? రంజీ ట్రోఫీకి. సో అది ఇంత చిన్న వయసుకి అంత పెద్ద రెస్పాన్సిబిలిటీనే, చాలా పెద్ద విషయమే ఆయన ఏజ్ కి. సో విషెస్ చెప్దాం. సో మంచి సీరీస్ అవనిది ఆయనకి. ఆల్ ద బెస్ట్ వైభవ్ సూర్యవంశీ గారు. ఇంకా నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఇంకా రివ్యూ మాట్లాడదాం. ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్. ఫస్ట్ మ్యాచ్ ఎలాగో 2.5 డేకే ప్యాకప్ అయిపోయింది. సో ఇంకా సెకండ్ డే వచ్చేసి ఏమైనా 3 డేస్ 4 డేస్ ఆడతారా లేకుంటే 5 డేస్ దాకా పోతుందా అనే దానికి మనకి ఆన్సర్ వచ్చేసింది 4th డే ఎండ్ ఆఫ్ ద డేకి. సో మనోళ్ళు కాస్త ఆడుకుంటూ 58 రన్స్ ఇంకా ట్రయల్ ఇది విన్ అవ్వడానికి కావాల్సింది 5th డేకి. సో ఆల్మోస్ట్ ఇంకా 9 వికెట్స్ హ్యాండ్లో ఉండింది. సో నెక్స్ట్ ఇంకా గెలిచేదానికి టైంలో 7 వికెట్స్తో గెలిచినారు. సో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ జడేజా డిజర్వింగే. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కుల్దీప్ యాదవ్ డిజర్వింగే. మ్యాన్ ఆఫ్ ద సిరీస్ జడేజా డిజర్వింగే. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో 100, ఒక 4 for ఒక 3 వికెట్స్. నెక్స్ట్ ఈ మ్యాచ్లో ఒక 3 వికెట్స్. అండ్ దెన్ కుల్దీప్ యాదవ్ ఈ మ్యాచ్లో కూడా మంచిగా వేసి వికెట్స్ తీసుకున్నారు. సో దే బోత్ ఆర్ డిజర్వింగ్ టు బి ఏ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అండ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్. అండ్ దెన్ ఇక్కడితో 25 out of 25 ఉన్న మ్యాచెస్ ని 27 మ్యాచెస్ దాకా తీసుకొచ్చారు. ఏంటంటే వెస్టిండీస్ పైన మనం ఇప్పటిదాకా 25 మ్యాచ్లు గెలిస్తే 25 మ్యాచ్లు మనమే గెలిచాము. ఇంక్లూడింగ్ దీస్ 2 అయితే 27 out of 27 మనమే గెలిచాము. వాళ్ళు ఇప్పటిదాకా ఒక్కటి కూడా గెలవలేదు. సో ద 100% రికార్డ్ ఫర్ ఇండియన్ టీమ్. సో ఇదే కాన్ఫిడెంట్ తో ఆస్ట్రేలియాకి వెళ్ళి అక్కడ కూడా వాళ్ళని హోమ్ సిరీస్ లో వైట్ వాష్ చేయాలనే కోరిక. సో ఆల్ ద బెస్ట్ టీమ్ ఇండియా. ఇంకా సినిమా అప్డేట్స్కి వచ్చేస్తే ఓజీ ఉంది కదా, అది 23rd అక్టోబర్న నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఇంకా అఫీషియల్ కాదు, ఇంకా నెక్స్ట్ వీక్ ముందే వచ్చేస్తుంది, ఇంకా సండే లోపలే వచ్చేస్తుంది మీకు అప్డేట్. సో వెయిట్ చేయండి. ఇంకా దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి తెలుసు కదా మూవీ, అది U/A సర్టిఫికేట్ వచ్చింది. ఇంత రన్ టైం అని ఇంకా లాక్ చేయలేదు. సో వచ్చిన తర్వాత మీకు అప్డేట్ చేస్తాను. సో ఇంకా దాని తర్వాత వచ్చేసి కాంతారా వచ్చేసి 625 కోట్లు సంపాదించింది గ్రాస్ ఓవరాల్ గా. సో నెక్స్ట్ వచ్చేసి టార్గెట్ 750 కోట్లు ఉంది. ఇంకా కర్ణాటకలో ఇంకా 14 crores కావాలి ఇండస్ట్రీ హిట్ అవ్వడానికి. సో మంచిగా రన్ అవుతుంది. ఇంకా దీపావళి హాలిడేస్ కావాలి 1000 కోట్లు కొట్టడానికి. సో ఇంకా చాలా దూరం ఏం లేదు. సో హోప్ 1000 కోట్లు కొట్టాలని ఆశిస్తున్నాం. సో దట్స్ ఇట్ ఇవాల్టి వీడియో గైస్. ఇవాల్టి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. చిన్న పిల్లల ఛానల్. సో మీలాంటి వాళ్ళ సపోర్ట్ వల్లే మా లాంటి వాళ్ళకి ఇంకా అభయస్తంగా మారి మనకి ఇంప్రూవ్మెంట్ అయ్యడానికి కొంచెం స్ఫూర్తిగా ఉంటుంది. సో ఇవాల్టి వీడియో ఇంతే గైస్. రేపటి వీడియోలో ఇంకా కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లవింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. టేక్ కేర్. లవ్ యూ ఆల్. బాయ్.